Hello and welcome to Rathod Science Academy. Today in this session we are going to see very important articles that appeared in our Hindu newspaper. So first of all, ఇక్కడ టైటిల్స్ తీసుకొని అందులో ఉన్న కీవర్డ్స్ ఏంటి, మనం ఎలా చదువుకోవాలి అండ్ ఎలా ఇంటర్లింక్ చేసుకోవాలి, అసలు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎవ్రీథింగ్ క్లియర్గా చూద్దాం. ఆల్రెడీ ఐఎమ్ 10 to 15 minutes లేట్ టుడే కాబట్టి ఈరోజు కొంచెం ఫాస్ట్గా ఐ వాంట్ టు కంప్లీట్ దిస్ సెషన్. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ రికార్డింగ్ ఉంటుంది అండ్ దాని తర్వాత మనకి ఎకనామిక్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ విల్ బి లిటిల్ బిట్ ఫాస్ట్ టుడే. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈరోజు ఏమి ఇచ్చారు, మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ సర్చ్ బై 20% యాజ్ ఇండియా డైవర్సిఫైస్ ట్రేడ్. ఈ టాపిక్ వచ్చేసి ట్రేడ్ గురించి మాట్లాడుతుంది. ట్రేడ్ లో మనం చూసే రెండు ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి ఇంపోర్ట్స్, సెకండ్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్. ఈ రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఇది మీరు ఎక్కడ చదువుకుంటారు అంటే ఎకనామీలో మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ అనే చాప్టర్ సపరేట్ గా ఉంటుంది, అక్కడ మీరు దీని గురించి చదువుకుంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏమంటుందంటే, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అయ్యాయి అంటే ఇండియా నుంచి మనం వేరే కంట్రీస్ కి సెండ్ చేసే గూడ్స్ అనేవి ఎక్కువ మోతాదులో అయ్యాయి, ఈసారి 20% ఎక్కువగా అయ్యాయి అని చెప్తున్నారు అనమాట. కానీ ఏ కంట్రీస్ కి వెళ్తున్నాయి అని చూసుకున్నట్లయితే, ఇంతకుముందు ఏ కంట్రీస్ తో అయితే మనం సరిగా ట్రేడ్ చేయలేకపోయామో ఆ కంట్రీస్ కి మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పంపించాము అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. మరి ఆ కంట్రీస్ ఏంటి, చైనా, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, తైవాన్, వియత్నాం, ఆస్ట్రేలియా, మలేషియా, ఏ కంట్రీస్ కి మనం ఎక్స్పోర్ట్స్ అయితే చాలా ఎక్కువ చేసాము అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి మేజర్ రీజన్స్ ఏంటి చూసుకోవాలి. సో రీసెంట్ గా మనం చాలా కంట్రీస్ తో రిలేషన్షిప్స్ పెంచుకుంటూ ఆ కంట్రీస్ కి మనం అగ్రిమెంట్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా రీసెంట్ గా చాలా కంట్రీస్ తో ఇండియా ఫైనలైజ్ చేసుకుంది, కాబట్టి ఆ యొక్క రీజన్స్ అనేవి మీరు రాసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ ఈ ఆర్టికల్లో హైలైట్ చేసింది ఏంటంటే, వెస్ట్ ఏషియాలో క్రైసిస్ ఉంది, దానివల్ల సప్లై చైన్ డిస్ట్రప్షన్ అవుతూ ఉంది, అయినప్పటికీ కూడా ఇండియా కొంతవరకు మేనేజ్ చేసి ఎక్స్పోర్ట్స్ ని పెంచడం జరిగిందని చెప్పి సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ని హైలైట్ చేశారు. అండ్ ఇక్కడ మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చదువుకోవాలి, సరే ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అంటున్నారు కానీ దానివల్ల మేజర్ ఇంపాక్ట్స్ ఏంటి అని మనం చూసుకోవాలి. ఇంపాక్ట్స్ కానీ అడ్వాంటేజెస్ కానీ చూసుకోవాలి. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అంటే దాని అర్థం ఏంటి, ఇండియాలో ప్రొడక్షన్ కూడా పెరిగిందనే కదా. సో ఈ ప్రొడక్షన్ పెరగడం వల్ల ఓవరాల్ గా మన జీడిపికి అది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ దాంతో పాటు ప్రొడక్షన్ పెంచాలి అన్నట్లయితే ఓవరాల్ గా మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని కూడా ఇంక్రీజ్ చేయాలి కదా. అండ్ దాంతో ఏమవుతుంది, వాళ్ళకి వేజెస్ ఆన్ టైం వస్తాయి, దాంతో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ పెరుగుతుంది. మన ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ లైక్ పావర్టీ, హంగర్, మాల్ న్యూట్రిషన్ ని కూడా కొంతవరకు కంట్రోల్ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఇలా ఎవ్రీ పాయింట్ ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ అసలు ఇక్కడ ఎందుకు పెరిగింది ఎక్స్పోర్ట్స్, రీజన్స్ ఏంటి, అండ్ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. దాంతో పాటు ఇంపాక్ట్స్ ఏంటి, ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నట్లయితే దాని వే ఫార్వర్డ్ లో మీరు రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఆర్టికల్ చదవాలి అండ్ ఇది ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్పారు, 7 judge bench to hear case concerning legislative privileges from October 6th. October 6th నుంచి మన సుప్రీం కోర్ట్ బెంచ్ అనేది ప్రివిలేజెస్ గురించి చూడనుందనమాట. ఎందుకంటే చాలా పిటిషన్స్ ప్రివిలేజెస్ మీద ఇవ్వడం జరిగింది సుప్రీం కోర్ట్ కి, అండ్ సుప్రీం కోర్ట్ ఫైనల్లీ ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ ని అరేంజ్ చేయించి దాని గురించి మాట్లాడతాను అని చెప్పి క్లియర్ గా చెప్పింది అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే ప్రివిలేజెస్. మన కాన్స్టిట్యూషన్ లో కొన్ని ఆర్టికల్స్ ప్రివిలేజెస్ గురించి మాట్లాడతాయి. ప్రివిలేజెస్ అంటే స్పెషల్ పవర్స్ విచ్ విల్ బి గివెన్ టు మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. అందులో మనకి రెండు రకాలు ఉంటాయి, ఇండివిజువల్ ప్రివిలేజెస్ ఉంటాయి, అలాగే కలెక్టివ్ ప్రివిలేజెస్ ఉంటాయి. కానీ ప్రివిలేజెస్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, ప్రివిలేజెస్ ని యూజ్ చేసుకుంటున్నప్పుడు ఆబ్వియస్ గా ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ దాన్ని ఓవర్ రైట్ చేయొచ్చా అనే క్వశ్చన్ అనేది పిటిషన్స్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ మనం క్లియర్ గా చూసినట్లయితే క్వశ్చన్ ఎలా వస్తుంది యూపీఎస్సీలో, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రివిలేజెస్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇండివిజువల్ గురించి, ఒక స్టేట్మెంట్ కలెక్టివ్ గురించి రావచ్చు. లేకపోతే మన కొత్త ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, 3 స్టేట్మెంట్స్ ఇస్తారు, మళ్ళీ దాని కింద స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్ 2 ఆర్ స్టేట్మెంట్ 2 and 3 కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1,
స్టేట్మెంట్ 1 ఈస్ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ 3 అలా ఇచ్చి మళ్ళీ దాని కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఇలా ఈ రెండు ఫార్మాట్లలో అయితే మనం ఈ ప్రివిలేజెస్ గురించి మనం క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నవ్ ఏంటి, చాలా పిటిషన్స్ సుప్రీం కోర్టులో ఫైల్ చేశారు. ఆ సుప్రీం కోర్టులో ఫైల్ చేసిన పిటిషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ప్రివిలేజెస్ యూజ్ చేసుకుంటున్నారు, ఓకే, ఆ యూజ్ చేసుకోవడంలో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ని కూడా ఓవర్ రైట్ చేయొచ్చా? ఎందుకంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఫండమెంటల్ రైట్. అది ఎక్కడ చదువుకుంటాము? ఆర్టికల్ 19(1)(a). సో ఇక్కడ వీళ్ళు ప్రివిలేజెస్ యూజ్ చేసేటప్పుడు ఈ ఆర్టికల్ 19(1)(a)ని ఓవర్ రైట్ చేయొచ్చా లేదా అని చెప్పి పిటిషన్స్ అయితే ఫైల్ చేశారు. అండ్ ఈ పిటిషన్ కి సుప్రీం కోర్ట్ అయితే అక్టోబర్ 6 నుంచి మేము కాన్స్టిట్యూషనల్ బెంచ్ అరేంజ్ చేస్తాము అని ఆన్సర్ ఇచ్చింది. సో ఆ బెంచ్ అరేంజ్ అయ్యేంత వరకు ఆర్ ఎల్స్ ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి. వీ కెన్ నాట్ అజ్యూమ్ సుప్రీం కోర్ట్ ఇలా చెప్పొచ్చు అలా చెప్పొచ్చు అని అజ్యూమ్ చేయడానికి ఏమీ లేదు. సో కాబట్టి మీరు మాత్రం ఓన్లీ ప్రివిలేజెస్ ఏంటి అని చెప్పి జస్ట్ మీరు పాలిటీ క్లాస్ అయిపోయాయి కదా, సో జస్ట్ ఓపెన్ చేసి అవి చూసుకోండి ఒక్కసారి. చూసుకున్న తర్వాత మనకి అక్టోబర్ 6 నుంచి ప్రొసీడింగ్స్ అయితే జరుగుతాయి. అండ్ ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చిన తర్వాత మన బుక్ లో ఏముంది, ప్రాక్టికల్ గా ఏమవుతుందో చెప్పి మనం ఇంటర్లింక్ చేసుకోవచ్చు. అలాంటి జడ్జ్మెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ షూర్ యూపీఎస్సీ దాని మీద మెయిన్స్ క్వశ్చన్ అలాగే ప్రిలిమ్స్ లో క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. అందుకే ఈసారి మీరు స్టార్ మార్క్ పెట్టుకోవాల్సిన ఇంకొక టాపిక్ ఏంటంటే ప్రివిలేజెస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దాం. ఒక 7 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ అయితే సుప్రీం కోర్ట్ అరేంజ్ చేయనుంది అనమాట. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ కొన్ని పిటిషన్స్ అయితే ఉన్నాయి సుప్రీం కోర్టులో. ఆ పిటిషన్స్ ఏంటి? ఆర్టికల్ 194 టాక్స్ అబౌట్ ప్రివిలేజెస్. ఇట్ కెన్ ఓవర్ రైట్ దిస్ ఆర్టికల్ 19(1)(a) కాదా అనే క్వశ్చన్ కి ఆన్సర్ కోసం ఇప్పుడు 7 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ని అరేంజ్ చేయనుంది. అండ్ ఈ బెంచ్ సిట్టింగ్స్ లో ఎప్పుడు కూర్చుంటుంది అంటే అక్టోబర్ 6 నుంచి కూర్చుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి చూసుకున్నట్లయితే వీటిని స్పెషల్ పవర్స్ అనొచ్చు, లేకపోతే ఇమ్యూనిటీస్ అనొచ్చు, ఆర్ స్పెషల్ రైట్స్ అని అనొచ్చు. దే విల్ గివ్ ఫ్రీడమ్ అండ్ ఎగ్జామ్షన్ ఫర్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. సో ఎక్కడ రాసింది మన కాన్స్టిట్యూషన్ లో అంటే 4 ఆర్టికల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ 105. ఆర్టికల్ 105 టాక్స్ అబౌట్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇమ్యూనిటీ ఫ్రమ్ కోర్ట్ ప్రొసీడింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 122 టాక్స్ అబౌట్ బారింగ్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 194 టాక్స్ అబౌట్ స్టేట్ లెజిస్లేచర్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతుంది. అండ్ ఆర్టికల్ 212 ఏంటంటే స్టేట్ లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్ విచ్ ప్రొహిబిట్స్ ద జ్యుడిషియల్ రివ్యూ. సో జ్యుడిషియల్ రివ్యూ గురించి 2 ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా 2 ఆర్టికల్స్ ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి 2 ఆర్టికల్స్. అంటే ఒకటేమో సెంట్రల్ లెవెల్లో, ఒకటేమో స్టేట్ లెవెల్లో అనమాట. సో ఇక్కడ మనకి ప్రివిలేజెస్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఇండివిజువల్ పర్సన్స్ కి ఉంటుంది, అలాగే కలెక్టివ్ గా ఉంటుంది. సో ఇండివిజువల్ ప్రివిలేజెస్ అనేవి ఏంటంటే ఒక ఎంపీ తనంతట తాను ఎంజాయ్ చేసే ఇమ్యూనిటీస్ ని ఇండివిజువల్ ప్రివిలేజెస్ అంటారు. సో అవి ఏంటంటే దే కెన్ టాక్, దే హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మెంబర్స్ హ్యావ్ రైట్ టు ఫ్రీలీ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ ఇన్ పార్లమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ ఫ్రమ్ లీగల్ ప్రొసీడింగ్స్. ఏమైనా లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయనుకో, వాళ్ళు ఇన్ కేస్ హౌసెస్ సెషన్స్ లో ఉన్నప్పుడు దేర్ విల్ బి నో లీగల్ ప్రొసీడింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్షన్ ఫర్ పబ్లికేషన్. నో కోర్ట్ ప్రొసీడింగ్స్ క్యాన్ బి ఇనిషియేటెడ్ అగేన్స్ట్ ఇండివిజువల్స్ ఫర్ పబ్లిషింగ్ రిపోర్ట్స్, పేపర్స్ ఆర్ ఓట్స్, ఎనీథింగ్. అండ్ ఈవెన్ దెర్ ఇస్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ జుడిషియల్ ఇంక్వైరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి దే హ్యావ్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్. ఇన్ కేస్ సివిల్ కేసు ఉన్నట్లయితే సెషన్ కి ముందు 40 days, సెషన్ తర్వాత 40 days వరకు వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. కానీ క్రిమినల్ కేసెస్ లో మాత్రం దే కెన్ బి అరెస్టెడ్. సో ఇలా ఇండివిజువల్ ప్రివిలేజెస్ అయితే మన కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి. విచ్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ఇట్? ఆర్టికల్ 105 ఉంది, ఆర్టికల్ 121 ఉంది, 122 ఉంది. సో అలా మీరు ఆర్టికల్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కలెక్టివ్ ప్రివిలేజెస్ అంటే ఏంటంటే అందరికీ కలిపి, అంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్స్, మెంబర్స్ ఆఫ్ అసెంబ్లీ, సో అలా అందరికీ కలిపి ఉండే ప్రివిలేజెస్ ని కలెక్టివ్ ప్రివిలేజెస్ అని అంటారు. సో అందులో ఏంటంటే పబ్లికేషన్ రైట్స్, పార్లమెంట్ కెన్ పబ్లిష్ ఇట్స్ రిపోర్ట్స్, డిబేట్స్ అండ్ ప్రొసీడింగ్స్, అండ్ ఈవెన్ పార్లమెంట్ కెన్ రిస్ట్రిక్ట్ సమ్వన్ టు డూ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్ సిట్టింగ్స్. సో పార్లమెంట్ కెన్ ఎక్స్క్లూడ్ స్ట్రేంజర్స్ అండ్ హోల్డ్ కాన్ఫిడెన్షియల్ డిస్కషన్స్. ఏమైనా డిస్కషన్స్ వెరీ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఎవరి స్ట్రేంజర్స్ ని కూడా అలో చేయదు. అండ్ నెక్స్ట్ ఇట్ ఇస్ రూల్ మేకింగ్ అథారిటీ. అంటే ఇట్ కెన్ ఎస్టాబ్లిష్ రూల్స్ ఫర్ ఇట్స్ ప్రొసీజర్స్ అండ్ బిజినెస్ కండక్ట్.
అండ్ నెక్స్ట్ ఇట్ ఇస్ డిసిప్లినరీ పవర్స్, అంటే ఇఫ్ ఇన్ కేస్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇట్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇట్ హ్యాస్ రైట్ టు బి ఇన్ఫార్మ్ ఇమీడియట్లీ అబౌట్ అరెస్ట్, డిటెన్షన్, కన్విక్షన్, ఇంప్రిజన్మెంట్ ఏదైనా ఉన్నట్లయితే అందరు మెంబర్స్ కి కూడా కలెక్టివ్ ప్రివిలేజ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్లమెంట్ కెన్ కండక్ట్ ఇంక్వైరీస్, సమ్మన్, విట్నెస్ అండ్ డిమాండ్ రిలవెంట్ పేపర్స్ అండ్ రికార్డ్స్ ఫర్ దిస్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. అలాగే వీళ్ళకి జ్యుడిషియల్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది అండ్ ఈవెన్ ప్రొటెక్షన్ కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనకి ఇండివిజువల్ ప్రివిలేజెస్ అలాగే కలెక్టివ్ ప్రివిలేజెస్ అనేది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్స్ కి అలాగే ఎమ్మెల్యేస్ కి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, యువ శక్తి థీమ్ టు మార్క్ 80th ఇండిపెండెన్స్ డే. సో టుమారో వి ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ 80th ఇండిపెండెన్స్ డే. సో అందులో ఈసారి 80th ఇండిపెండెన్స్ డేకి థీమ్ ఏంటి అంటే యువ శక్తి. సో ఇలా మీకు థీమ్స్ మీద ఫర్ షూర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఏమైనా సమ్మిట్ జరుగుతున్నా, ఏదైనా ఇంపార్టెంట్ థీమ్స్ న్యూస్లో ఉన్నా కూడా మనకి ఆ థీమ్ మీద ఒక స్టేట్మెంట్ ఇస్తారు. సో ఈవెన్ 2026 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది లాస్ట్ ఇయర్ ఇండియాలో జరిగింది. అప్పుడు ఆ సమ్మిట్కి ఉన్న థీమ్ గురించి కూడా యూపీఎస్సీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ ఆ థీమ్ తప్పించారనమాట. సో మీరు యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే చాలా సార్లు ప్రతి ఎగ్జామ్లో ఒకటి తీసుకొని ఒక థీమ్ ఇస్తారు. ఆ థీమ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఫర్ షూర్ రాంగ్ అయి ఉంటుంది 99%. సో అలా ఈసారి 80th ఇండిపెండెన్స్ థీమ్ వచ్చేసి యువశక్తి. దాని మీద కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. ఎందుకు ఇదంతా ఇంపార్టెంట్ ఈసారి అంటే ఈసారి థీమ్ ఇంపార్టెంట్, దాంతో పాటు ఈసారి అమెరికాలో ఇండియా ఇండిపెండెన్స్ డే పరేడ్ కూడా జరుగుతుంది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. ఇట్ ఈస్ లైక్ ఎ రికగ్నిషన్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ అమెరికా. అండ్ అంతేకాదు అమెరికా ఇండియా యొక్క ఇండిపెండెన్స్ డేని రికగ్నైజ్ చేసి స్పెషల్ ప్రొక్లమేషన్స్ ఇవ్వడం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అనమాట. సో అందుకని ఈసారి ఇండిపెండెన్స్ డే మీద మీకు క్వశ్చన్ రావచ్చు. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ అండ్ దట్ టు 80th కాబట్టి యూ మే గెట్ ఎ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండియాస్ థీమ్ ఈసారి అనేది ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ డెవలప్డ్ ఇండియా. డెవలప్డ్ ఇండియా ఎలా వస్తుంది? when we are improving our skills, when we are modernizing our youth, then only we'll get the status of developed India. And మనం ఈసారి ఇండిజినస్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేస్తున్నాము. లైక్ 6G ట్రైల్స్ కానీ, సెమీకండక్టర్ మిషన్ కానీ, AI కానీ, గ్రీన్ ట్రాన్సిషన్, ఇందులో మనకి మిషన్ లైఫ్, సోలార్ పవర్ విలేజెస్, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, అలాగే వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఆత్మనిర్భర్ భారత్, ఆన్ డిఫెన్స్. సో ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డెవలప్డ్ ఇండియాకి రిలేటెడ్ గానే ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసారి ప్రతిసారి ఏంటంటే ఇండిపెండెన్స్ డేకి ప్రైమ్ మినిస్టర్ ఫ్లాగ్ హాయిస్ట్ చేసిన తర్వాత తను స్పీచ్ ఇస్తారు, ప్రైమ్ మినిస్టర్ స్పీచ్. ఆ స్పీచ్ నుంచి మాత్రం ఫర్ షూర్ మీకు అట్లీస్ట్ 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ స్పీచ్ లో అతను ఏం చెప్పాడు, ఏ స్కీమ్స్ గురించి ఫోకస్ చేశారు, అసలు ఆయన చెప్పిన ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటి, అవన్నీ కూడా మీరు ఇండిపెండెన్స్ డే స్పీచ్ చూసుకోవాల్సిందే. అండ్ ఇండిపెండెన్స్ డే అయిపోయిన తర్వాత మేబీ ఆన్ 16th or 17th ఐ విల్ ఫార్వర్డ్ దట్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ జిస్ట్ అనమాట. సో దట్ యూ హ్యావ్ టు మేక్ నోట్స్ ఆన్ ఇట్. దాని మీద ఫర్ షూర్ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఈసారి మన ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఏంటి అంటే దానికి స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర డిజిటల్ ఇండియా భాషిని అనే యాప్ ఉంది కదా, AI బేస్డ్ ట్రాన్స్లేటర్. ఆ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుందంటే ఇమీడియట్ గా ఆ స్పీచ్ ని అరౌండ్ 22 ఇండియన్ లాంగ్వేజెస్ లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అదర్ పీపుల్ టు ఆల్సో నో అబౌట్ వాట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ సెట్. అసలు మన సౌత్ బెల్ట్ లో హిందీ రాదు, సో ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ హిందీలోనే ఉంటుంది. సో కాబట్టి ఈసారి ఇలా ట్రాన్స్లేషన్ వల్ల ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ ఓవర్ అవర్ కంట్రీ ఇన్ దిస్ 22 లాంగ్వేజెస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థీమ్ వచ్చేసి 2 థింగ్స్. ఫస్ట్ వచ్చేసి 150 years ఆఫ్ వందే మాతరం అండ్ నెక్స్ట్ యువ శక్తి ఫర్ వికసిత్ భారత్. ఈ 2 ఇంపార్టెంట్ థీమ్స్. అండ్ మనకు తెలుసు ఆల్రెడీ రీసెంట్ గా వందే మాతరం గురించి ఒక బిల్ అయితే పాస్ అయింది కాబట్టి, అండ్ ఈసారి మాత్రం వందే మాతరం గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ప్రిలిమ్స్ లో. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ మన ఇండిపెండెన్స్ డే స్టోరీ ఫర్ షూర్ మీకు తెలియాలి. సో దాని మీద కూడా ఫర్ షూర్ మీకు యూపీఎస్సీలో క్వశ్చన్స్ వస్తాయి. ఎస్పెషలీ మోడర్న్ ఇండియాలో మనం చూడాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయా అంటే
వెరీ వెరీ ఇంపార్టెంట్. 95% ఆఫ్ క్వశ్చన్స్ ప్రతి సంవత్సరం మనకి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచి వస్తాయి. దట్ ఇస్ ఫ్రమ్ 1885 నుంచి 1947 వరకు క్లియర్ గా మీకు తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది 15th August 1947 వచ్చింది అనమాట. ఇట్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ 200 years ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మౌంట్ బ్యాటన్ ప్లాన్. మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఏంటంటే పార్టీషన్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఆర్ బ్రిటిష్ ఇండియా. సో అలా పార్టీషన్ అయిన తర్వాత ఎస్ ఫస్ట్ ముందు రోజు ఏమో పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ ఇచ్చారు, తర్వాత రోజు వచ్చేసి ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చారు. అండ్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేటప్పుడు మనం ఒక యాక్ట్ తీసుకొచ్చాము. అదేంటంటే ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. ఇది ఎవరు బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాంట్లో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, 2 ఇండిపెండెంట్ డొమినియన్స్ అయితే మేము తీసుకొస్తున్నాము, ఒకటి ఇండియా ఒకటి పాకిస్తాన్ అని చెప్పి మేము అయితే మొత్తానికి ఇండిపెండెన్స్ అయితే ఇస్తున్నాము అని చెప్పి ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 బ్రిటిషర్స్ ఎనాక్ట్ చేశారనమాట. సో మీరు 1885 నుంచి 1947 వరకు వాళ్ళు చాలా యాక్ట్స్ తీసుకొస్తారు, లైక్ చార్టర్ యాక్ట్స్ కానీ, కౌన్సిల్ యాక్ట్స్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కానీ. సో ఆ యాక్ట్స్ అన్ని కూడా మీరు క్లియర్ గా చూసుకోవాలి. ప్రతి సంవత్సరం ఫర్ షూర్ ఒక క్వశ్చన్ అయితే ఆ యాక్ట్స్ గురించి వస్తుంది. ఓకే, యా దిస్ ఇస్ అబౌట్ దిస్ టాపిక్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మాన్సూన్ సెషన్ సీస్ మల్టిపుల్ లోస్ ఇన్ పార్లమెంట్ ప్రొడక్టివిటీ. సో ఈసారి ఏమైంది, మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయింది అండ్ మాన్సూన్ సెషన్ కూడా ఎండ్కి వచ్చేసింది ఇప్పుడు. సో వెన్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ సెషన్స్, అవి ఎండ్కి వస్తున్నప్పుడు ఏంటంటే ఫర్ షూర్ ఈసారి ప్రొడక్టివిటీ ఎంత, ఎన్ని సెషన్స్ జరిగాయి, ఎన్ని బిల్స్ పాస్ అయ్యాయి, ఎంత టైం వాళ్ళు కేటాయించారు, అండ్ దాంతో పాటు ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశారు, అవంతా కూడా మనకి డీటెయిల్ రికార్డ్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడు మాన్సూన్ సెషన్ ఎండ్ అవ్వనుంది కాబట్టి ఈ మాన్సూన్ సెషన్ యొక్క ప్రొడక్టివిటీ రిలేటెడ్ ఆర్టికల్ అనేది ఈ రోజు న్యూస్ లో వచ్చింది. సో ఈసారి మనకు తెలుసు అంత ప్రొడక్టివిటీ అయితే ఫర్ షూర్ లేదు, ఎందుకంటే యాంటీ పేపర్ లీక్, చలో సన్సద్ అని చెప్పి అపోజిషన్ పీపుల్ బైకాట్ చేస్తూనే ఉన్నారు ఫ్రమ్ ద day 1 ఆన్వర్డ్స్. కాబట్టి ఈసారి మల్టిపుల్ లో అంటే చాలా చాలా తక్కువ ప్రొడక్టివిటీ అయితే ఉంది అని చెప్తున్నారు. అండ్ ఈవెన్ అరౌండ్ 12 బిల్స్ వరకు పాస్ అయ్యాయి ఈ సెషన్ లో, అవి కూడా ఎక్కువ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ లేకుండా పాస్ అయ్యాయి అని ఇక్కడ చెప్పారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్పింది ఏంటి అంటే లోక్సభలో ఓన్లీ 4 క్వశ్చన్స్ కి మాత్రమే ఆన్సర్ చెప్పారు, రాజ్యసభలో అయితే అరౌండ్ 16 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పారు అని చెప్పి ఇంకొక పాయింట్ అయితే ఇచ్చారు. జస్ట్ మినిట్, ఆ పాయింట్ ఎక్కడుందో వెతుకుతున్నాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ 2, లోక్సభ అయితే 2 క్వశ్చన్స్ కి మాత్రమే ఆన్సర్ ఓరల్ గా చెప్పింది అని చెప్పారు. ఓరల్ గా చెప్పింది ఆన్సర్ అంటే విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇట్ ఈస్, స్టార్డ్ క్వశ్చన్స్ అని అర్థం. అండ్ రాజ్యసభ వచ్చే 16 క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే చేశారు అని చెప్పి ఈ సెషన్ లో చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇంకా కూడా లైక్ ప్రొటెస్ట్ జరుగుతూనే ఉన్నాయి రిలేటెడ్ టు దిస్ FCRA బిల్ అని చెప్పి. అండ్ ఆ బిల్ ని కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సెండ్ చేయడం జరిగింది అని చెప్పారు. అండ్ మొత్తానికి ఏంటంటే బోత్ హౌసెస్ రాజ్యసభలో అలాగే లోక్సభలో చాలా తక్కువ ప్రొడక్టివిటీ అయితే ఈసారి చూడడం జరిగింది అని చెప్పారు. ఓవరాల్ గా ప్రొడక్టివిటీ ఆఫ్ లోక్సభ వచ్చేసి 19% మాత్రమే అండ్ రాజ్యసభ యొక్క ప్రొడక్టివిటీ వచ్చేసి 39% అని చెప్పారు. అండ్ ఇట్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ప్రొడక్టివిటీ. గత 22 సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఈసారి చాలా తక్కువ ప్రొడక్టివిటీ అనేది మన లోక్సభలో చూడడం జరిగింది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సరే ప్రొడక్టివిటీ లో ఉంది, అది మనకు కూడా తెలుసు. సో దానివల్ల ఇంపాక్ట్ ఏంటి మన డెమోక్రసీ పైన, హౌ కెన్ వి ఎన్షూర్ దట్ దెర్ విల్ బి ఇంక్రీజింగ్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఇన్ ద ఫ్యూచర్. వై, బికాస్ మనకి ప్రొడక్టివిటీ తగ్గింది అంటే ప్రాపర్ గా డిస్కషన్స్, డిబేట్స్ అండ్ ఓటింగ్ లేకుండా బిల్ అయితే పాస్ అయినట్లయితే ఓవరాల్ గా ఏమవుతుంది, దెర్ విల్ బి నో అకౌంటబిలిటీ. సో మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని. ఓకే, సో ఎంపీస్ ఆర్ కలెక్టివ్ రెస్పాన్సిబుల్ టు లోక్సభ, పార్లమెంట్ అని చెప్పి మనకు చాలా స్టేట్మెంట్స్ అయితే ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లో హౌ కెన్ వి ఎన్షూర్ అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అండ్ అదంతా పీపుల్ రిప్రజెంటేషన్ గురించి మీకు మెయిన్స్ లో క్వశ్చన్ రావచ్చు. ఇలా ఫ్రీక్వెంట్ గా డిస్ట్రాక్షన్స్ చేయడం వల్ల ఓవరాల్ గా ప్రొడక్టివిటీ డిక్రీస్ అవుతుంది. దానివల్ల ఓవరాల్ గా మన డెమోక్రసీ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి యూపీఎస్సీ మెయిన్స్ లో ఈసారి జిఎస్ పేపర్ 2 లో క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ యూ హ్యావ్ టు థింక్ ఆన్ దాట్ లైన్స్. ఓకే, అది చెప్పడానికి మాత్రమే తీసుకొచ్చాను. అది అలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ రాసేటప్పుడు మీరు ఈ డేటా యూజ్ చేసుకోవచ్చు. ఈసారి ఓన్లీ 19% ఉంది, గత 20 years లో పోలిసినట్లయితే ఇది చాలా తక్కువ
ప్రొడక్టివిటీ, ఓన్లీ 2 క్వశ్చన్స్ కి మాత్రమే లోక్సభ ఆన్సర్ చేసింది, ఫ్రీక్వెంట్ డిస్ట్రప్షన్స్ అవుతూనే ఉన్నాయి అపోజిషన్ పార్టీ. సో ఆ పాయింట్స్ అన్ని రాసుకుంటూ మీరు జస్ట్ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, ప్రెడిక్టబుల్ రైస్. సో మనం నిన్నటి క్లాస్ లో చదువుకున్నాం ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి. ఈ రోజు ఎడిటోరియల్లో అదే వచ్చింది. అండ్ ఎవ్రీడే ఎడిటోరియల్లో మాత్రం ఒక ఆర్టికల్ కంపల్సరీ స్పోర్ట్స్ గురించి అడుగుతున్నారు. సో ఓన్లీ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అయితే జస్ట్ చూడండి, లేకపోతే అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది మన కంట్రీలో అని చెప్తుంది. ఎస్పెషల్ జూలై మంత్ లో రీటైల్ ఇన్ఫ్లేషన్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పారు. ఎందుకు అంటే మేజర్ గా ఫుడ్ ప్రైసెస్ పెరిగాయి, ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగాయి, ట్రాన్స్పోర్టేషన్ ప్రైస్ అయితే పెరిగింది. వీటి వల్ల ఓవరాల్ గా మనకి ఇన్ఫ్లేషన్ పెరిగింది అని చెప్పి ఇంతవరకు జస్ట్ ఓన్లీ డేటా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ లెడ్ ఇన్ఫ్లేషన్ 5.45% ఉంది. అలాగే ఆనియన్ ప్రైస్ 22% ఇంక్రీజ్ అయింది, గార్లిక్ ప్రైస్ 35% ఇంక్రీజ్ అయింది, జింజర్ ప్రైస్ 83% ఇంక్రీజ్ అయింది అని చెప్పి కొంత డేటా, లైక్ జింజర్, గార్లిక్ అండ్ ఆనియన్ ఇవి లేకుండా అయితే మనం వంటలు చేసుకోలేము కాబట్టి వీటి ప్రైసెస్ పెరగడం వల్ల ఓవరాల్ గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు 4.43% ఉంది అని చెప్పారు. అండ్ ఎస్పెషల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ అండ్ గూడ్స్ ప్రైజెస్ కూడా లైక్ 7.7% వరకు ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్పిజి ప్రైస్ కూడా ఎక్కువ అయిపోయింది, ఎస్పెషల్లీ కమర్షియల్ ఎల్పిజి అని కూడా ఇంతవరకు చెప్పారు. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం డేటానే ఇచ్చారు. జస్ట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ మంత్ లో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, విచ్ ఇస్ డ్రివెన్ బై ఫుడ్, ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఫుడ్ లో అయితేనేమో ఏ ప్రైసెస్ పెరిగాయి, ఆనియన్ ప్రైస్ పెరిగింది, గార్లిక్ ప్రైస్ పెరిగింది అండ్ జింజర్ ప్రైస్ పెరిగింది. అండ్ నెక్స్ట్ ఫ్యూయల్ లో అయితేనేమో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ పెరిగాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ లో అయితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది 7.7% అనేది పెరిగింది అని చెప్పారు. అండ్ ఈవెన్ ఎల్పిజి ప్రైసెస్ కూడా పెరగడం జరిగాయి అని చెప్పి ఇక్కడ ఈ ఆర్టికల్లో చెప్పారు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే మాన్సూన్ ఆల్సో రిమైన్స్ ఏ కన్సర్న్ అని చెప్పారు. ఎస్పెషలీ వెస్టర్న్ పార్ట్, సెంట్రల్ పార్ట్ అండ్ సదరన్ పార్ట్ లో రెయిన్ఫాల్ అనేది డెఫిషియెంట్ గా ఉంది అని చెప్పారు. అండ్ నాట్ ఓన్లీ దట్ మనకి గోల్డ్ ప్రైస్ అనేది 32% పెరిగింది, సిల్వర్ ప్రైస్ అనేది 109.84% కూడా పెరగడం జరిగింది. కాబట్టి మనకి ఎక్కువ ఖర్చు అనేది ఈ మెటల్స్ కొనే వాళ్ళ పైన కూడా పడుతుంది అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఉక్రెయిన్ రిలేటెడ్ ఇష్యూ జరుగుతుంది కాబట్టి మనకి బ్లాక్ సీ ఎక్స్పోర్ట్, అక్కడ జరిగే ఎక్స్పోర్ట్ కూడా దెబ్బతినింది. దాని ద్వారా ఈవెన్ ఆయిల్ ప్రైసెస్, మనం తినే ఎడిబుల్ ఆయిల్ ప్రైస్ కూడా పెరగడం జరిగింది అని చెప్పారనమాట. సో ఓవరాల్ గా ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి మన కంట్రీలో? ఆర్బీఐ ఉంది అండ్ గవర్నమెంట్ ఉంది. సో ఇక్కడ ఆర్బీఐ మానిటరీ పాలసీ రెపో రేట్ అనేది లాస్ట్ టైం అసలు ఎలాంటి చేంజ్ అయితే అవ్వలేదు, సేమ్ గా ఉంది. కానీ అట్లీస్ట్ ఇప్పుడు పర్సిస్టెంట్ గా ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల ఆర్బీఐ హ్యాస్ టు టేక్ ఎ స్టెప్ టు కంట్రోల్ దిస్ ఇన్ఫ్లేషన్, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచాలి అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పింది. ఇన్ కేస్ పెంచకుండా ఇలాగే ఇన్ఫ్లేషన్ అనేది కంటిన్యూ అయినట్లయితే ఓవరాల్ గా మిడిల్ ఇన్కమ్ క్లాస్ పైన చాలా ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దానివల్ల ఓవరాల్ గా మన ఎకనామీని వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్ గా చెప్తుంది. సో జస్ట్ ఇక్కడ ఏంటంటే మన మానిటరీ పాలసీ గురించి ఒక స్టెప్ తీసుకోవాలి అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది, అంతకుమించి ఇంకేం లేదు, మిగతా అదంతా మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద కాన్స్టిట్యూషన్ లిమిట్స్ ఆన్ అరెస్ట్. ఇదేంటంటే ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. మనకు ఆర్టికల్ 22 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్బిటరీ అరెస్ట్ గురించి చెప్తుంది కదా. సో అది ఈ టాపిక్ గురించి అన్నమాట. సో ఇక్కడ మనం ఆర్టికల్ 22 చూసుకోవాలి అండ్ దాంతో పాటు ఆర్టికల్ 22లో ఉన్న ఎగ్జామ్షన్స్ ఏంటో చూసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 22 ప్రకారం ఏంటి, ఎవరైనా అరెస్ట్ చేస్తే మనం కొంత ప్రొసీజర్ అనేది మనం ఫాలో అవ్వాలి. అందులో 4 మినిమం స్టెప్స్ అండ్ మ్యాండేటరీ స్టెప్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్పింది అంటే మన కాన్స్టిట్యూషన్ లీగల్ సేఫ్ గార్డ్స్ చూసుకున్నట్లయితే పోలీస్ ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో అట్ ద టైమ్ ఆఫ్ అరెస్ట్ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు ఎవరైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళని 24 hours లోపు నియర్ బై మ్యాజిస్ట్రేట్ ఆర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. సో ఈవెన్ సుప్రీం కోర్ట్ కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చింది. అదేంటంటే అర్నేష్ కుమార్ కేసులో
అదేంటంటే అరెస్ట్ షుడ్ నాట్ బి రొటీన్ అండ్ మస్ట్ బి జస్టిఫైడ్ బై నెసెసిటీ ఆఫ్ ద కేస్. అరెస్ట్ అనేది ప్రతి దాంట్లో చేయకుండా ఏమైనా అవసరం ఉంటే తప్ప మనం అరెస్ట్ చేయకూడదు అన్నట్టు కూడా ఇక్కడ ఈ ఆర్టికల్లో చెప్పారు. సో ఇక్కడ మనం ఆర్టికల్ 22 గురించి చూద్దాం. దాని మీద ఈసారి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్టికల్ 22 దేని గురించి మాట్లాడుతుంది? ఆర్బిటరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్ గురించి మాట్లాడుతుంది. ఇందులో మనకి ఆర్టికల్ 22లో 2 క్లాసులు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే డిటైన్ అండర్ ఆర్డినరీ లా, ఆర్డినరీ లా కింద అరెస్ట్ చేయడం ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి ప్రివెంటివ్ డిటెన్షన్ ఉంటుంది. సో ఆర్డినరీ లా కింద అరెస్ట్ చేసినట్లయితే మనం 4 స్టెప్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఆ 4 స్టెప్స్ ఏంటి? అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ పర్సన్ కి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద చార్జ్ ఆన్ దట్ పర్సన్ టు బి అరెస్టెడ్, అది కంపల్సరీగా అరెస్ట్ చేసే పోలీస్ పర్సన్ ఆ పర్సన్ కి చెప్పాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి అతను చేసిన అఫెన్స్ బెయిలబులా నాన్ బెయిలబులా కూడా కంపల్సరీ చెప్పాలి. ఇన్ కేస్ బెయిలబుల్ అఫెన్స్ అయితే సో మనం ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని కానీ వాళ్ళని లాయర్ ని పెట్టుకునే అవకాశం కూడా వాళ్ళకి తెలియజేయాలి. అండ్ థర్డ్ వచ్చేసి నియర్ బై మ్యాజిస్ట్రేట్ దగ్గర కంపల్సరీ 24 hours లో వాళ్ళని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా వాళ్ళని డిటెన్షన్ చేసేటప్పుడు ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ మాత్రం డిటెన్షన్ చేయాలి. బియాండ్ చేయాలి అంటే ఓన్లీ కంపల్సరీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్ మీదనే వాళ్ళని అన్లిమిటెడ్ పీరియడ్ వరకు డిటెన్షన్ చేయొచ్చు అని చెప్పి 4th ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు ఎక్సెప్షన్స్ ఏంటి అంటే ఇన్ కేస్ ఎవరైనా పర్సన్ ని మనం ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేసినట్లయితే వాళ్ళకైతే ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఏంటంటే ఎనిమీ ఏలియన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సన్ అరెస్టెడ్ డిటైన్డ్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా అయినప్పుడు ఈ 4 స్టెప్స్ అనేది ఫాలో అవ్వక్కర్లేదు. సో యాక్చువల్లీ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే చాలా సార్లు మనం అరెస్ట్ అనే ప్రొవిజన్ ని మిస్యూజ్ చేస్తున్నాము అండర్ ఆర్టికల్ 22. సో ప్రతి కేసెస్ లో మనం అరెస్ట్ చేయకుండా వీ హ్యావ్ టు మినిమైజ్ అరెస్ట్ అన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఏం ప్రాబ్లం ఉంది, అండర్ ట్రయల్స్ ప్రాబ్లం అయితే ఉంది. దానివల్ల ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ జైల్స్ అనేవి అవుతున్నాయి. దానివల్ల విపరీతమైన ప్రాబ్లమ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఓవర్ క్రౌడింగ్ అవడం వల్ల అగైన్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి అరెస్ట్ అనేది మినిమల్ గా చెయ్యాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ కూడా అర్నల్ కుమార్ కేసులో క్లియర్ గా చెప్పారనమాట. సో అవి మీరు ఇక్కడ చూడాల్సింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు ఆర్టికల్ 22 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. An arrested person has the right to consult and be defended by a legal practitioner of their choice. Second, the right to consult a legal practitioner is available to a person arrested under preventive detention without any constitutional limitation. And next, a person arrested must be informed of the grounds of the arrest. ఈ 3 statements లో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ కరెక్ట్ చూసుకొని కరెక్ట్ ఆప్షన్ ని కింద కమెంట్ లో చెప్పండి. That's all guys. By this I'm concluding. Thank you so much for watching.